జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించారు వైసీపీ మహిళలు. అమాయక మహిళలను మోసం చేస్తున్న కిరణ్ రాయల్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటి వద్ద మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు పోలీసులు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇదేనా మీరు రక్షణ కల్పించేది అని ప్రశ్నించారు. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే రిప్రజెంటేషన్ రూపంలో పై అధికారులకి కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కి కానీ మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి. చెప్పింది వినాలా? మేము చెప్పింది వినరా? మేము చెప్పింది వినరా? చేసింది ఇంతసేపు ఏమంత ముచ్చట్లేంటి? పదా ఏంటి? తిరుపతి ప్రజలందరూ, తిరుపతి మహిళలందరూ, ఒక కార్యకర్త అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఏమంటే, ఈ రోజు లక్ష్మి గారు కొద్ది రోజులుగా ఈ వైరల్ అవుతున్న వీడియోస్ కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, అది ఎవరైనా క్రియేట్ చేసి పెట్టే విధంగా ఎవరు చేయరు ఒకరి జీవితాన్ని. ఎందుకంటే మహిళ ఒక పరువుని, ప్రతిష్టని కోరుకుంటుంది కాబట్టి అలాంటి పద్ధతుల్లో ఎప్పుడూ కూడా ఎవరో డబ్బిచ్చి చేయడం ఇలాంటివి ఏమీ జరగవు. కానీ కిరణ్ రాయల్ పగడ్బందీగా ఈ రోజు ఆమెను బెదిరించడము, ఆమె పిల్లల్ని బెదిరించడము, వాళ్ళని చంపేస్తాను అనడం మూలంగా మేము ఈ రోజు అందరూ కూడా మహిళల తరఫున మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది. ఆమెకు న్యాయం చేసి ఆయన్ని అరెస్ట్ చేసి ఈ రోజు కస్టడీకి తీసుకోకుండా రేపు పదవులు ఇచ్చి తిరుపతిలో పట్టం కట్టారంటే మాత్రం పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా ప్రశ్నించే ప్రసక్తులు మేము ఉంటాము. ఆడాలి ఈ శాతమే కాదు, అధిక శాతంలో వచ్చి వాళ్ళ ఇంటి ముందు కానీ ఎక్కడ కానీ ధర్నా చేసి ఆ అమ్మాయికి న్యాయం చేసే పరిధిలో మేము ముందుంటామనేసి ప్రశ్నిస్తున్నాం. జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాం. లక్ష్మి అనే అమ్మాయి కిరణ్ రాయల్ కు డబ్బులు ఇచ్చింది. 1,20,00,000 ఇయ్యంగా ఒక 20 తులాలు బంగారు కూడా తీసుకునేసింది. వాడు ఆ కిరణ్ రాయల్ వీడియోలు ఒక 20 వచ్చేసి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన దానివల్ల మేము లేడీస్గా మేము ఆ అమ్మాయికి మద్దతు, లక్ష్మి అనే ఆ బాధితురాలకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మద్దతు ఇచ్చి వస్తే ఈ పోలీస్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు, ఎస్ఐ, సిఐ వాళ్ళు అడ్డుకునేదే కాకుండా మీరు పోలీస్ జీప్ లెక్కండి 125, 140 వేస్తారంట, 155 సెక్షన్ వేస్తారంట, మమ్మల్ని స్టేషన్ లో వేస్తారంట. ఇంత దారుణమైన ఎప్పుడైనా ముందు ఒకరు మాట్లాడేది ఇంత దారుణమైన సిఐ వాళ్ళు కానీ, ఎస్ఐ వాళ్ళు కానీ ఉంటారా అని మేము అడుగుతున్నాము. ఇప్పుడు కిరణ్ రాయల్ గా ఇన్ఛార్జ్ ఇవ్వడమే ఈ తిరుపతికి దౌర్భాగ్యం. కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవడా అనేది కూడా గతంలో తెలియదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే కిరణ్ రాయల్ అనేది ఇన్ఛార్జ్ గా వేసినప్పటి నుంచే ఇదిగా ఉంది. ఒక పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను. ఇంత అన్యాయంగా ఒక లక్ష్మినే కాదు, ఒక 10 మంది బాధితులు కూడా ఉన్నారు దీంట్లో. గతంలో నేను మాట్లాడినాను దీని గురించి మాట్లాడినప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. ఈ రోజు మాట్లాడుతూ ఉంటే ఈ సిఐ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు ఇలాగా మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు. ఇది ఏమైనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం. కిరణ్ రాయల్ తక్షణమే ఈ రోజు రాత్రి లోపల అరెస్టు చేయకపోతే మేము మహిళ హైదరాబాద్ తరపున కానీ మొత్తం మహిళలంతా రేపు ధర్నా ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో కూడా మేము చెప్పం, జరుగుతుంది మొత్తానికి. మీరేం అడ్డుకుంటారో మేము చూస్తాము. మేము పోలీసు వాళ్ళకి భయపడాలి. ఒక చంద్రబాబు